నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడివాడ వేదికగా రాజకీయాలు మరొక్కసారి ఉత్కంఠభరితంగా మారింది. అదేంటంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈ కటారి ఈశ్వర్ ఎవరైతే ఉన్నారో, ఈ కటారి ఈశ్వర్ అనే ఆయన గతంలో కొడాలి నాని గారి మీద పోటీ కూడా చేశారు. ఈయన యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఈయనకు గుడివాడలో యాదవ సామాజిక వర్గంలో మంచి పట్టు ఉందనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. పట్టు ఒకప్పుడు ఉంది, నిజంగా పట్టు ఉంటే ఆయనే గెలిచేవాడు కదా. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏంటంటే ఒక కింగ్ పిన్ని పట్టుకొచ్చాడు. ఇక చూడండి, మా కొడాలి నాని రాజకీయాలు గుడివాడను షేక్ చేస్తాడని చెప్పి సోషల్ మీడియా వేదికగా గప్పాలైతే కొట్టుకుంటున్నారు. ఇక్కడ చూడండి, కుల కుట్రల రాజకీయం. తన నివాసంలో కటారి ఈశ్వర్ కుమార్ ఇతర బీసీ నాయకులతో సమావేశమైన కొడాలి నాని అధికారంలో ఉన్నప్పుడు ఏ బీసీ నాయకులు కనపడలేదు. అధికారం కోల్పోయిన తర్వాత ఇక అరెస్టు కాబోతున్నామనేటువంటి భయంతో నియోజకవర్గంలో కాలు కూడా పెట్టడానికి భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు బీసీ నాయకులు గుర్తొచ్చారు. సో బీసీలను ఎలాగైనా కూటమి పార్టీలకు కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఎలాగైనా దూరం చేయాలనేటువంటి ఉద్దేశంతో మొన్న జెడ్పీ చైర్పర్సన్తో డ్రామాలు ఆడారు. ఇప్పుడు అదే గుడివాడకు సంబంధించి ఈ కటారి ఈశ్వర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు వచ్చి బీసీ మహిళ మీద దాడి చేస్తారా అని చెప్పి, సో ఇన్ని రోజులు నేను కొడాలి నానికి నా సపోర్ట్ ఇవ్వలేదు, ఇప్పటి నుంచి నా సపోర్ట్ కొడాలి నానికి బీసీలకి అని చెప్పాడు. ఒక బీసీ కుర్రాడైనటువంటి అమర్నాథ్ గౌడ్ని చంపేసినప్పుడు ఈ బీసీ నాయకుడైనటువంటి కటారి ఈశ్వర్ ఎక్కడ పోయినాడో ఎవరికీ తెలియదు. ఇప్పుడు రాజకీయ కోసము ఆయనకి ఎమ్మెల్సీ టికెట్ ఇప్పిస్తానని చెప్పి ఈయనే ఎమ్మెల్యే అవుతాడో లేదో తెలియదు. కొడాలి నానే నెక్స్ట్ సారి అసలు పోటీ చేస్తాడో లేదో తెలియదు, టికెట్ ఇస్తారో లేదో తెలియదు, టికెట్ ఇస్తే గెలుస్తారో లేదో తెలియదు. ఈయనంట ఒక బీసీ నాయకుడిని తీసుకుని వచ్చి బీసీ రాజకీయాలు మొదలుపెట్టాడు. ఆయనకు ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి నీకు నేను ఎమ్మెల్సీ టికెట్ ఇప్పిస్తాను, నేనైతే ఇప్పుడు నేను నియోజకవర్గానికి వచ్చే పరిస్థితిలో లేదు, నాకు ఆరోగ్యం బాలేదు, ఆరోగ్యం ఒకవేళ సహకరించినా నేను నియోజకవర్గంలో అడుగు పెడితే ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేసి బొక్కలో వేస్తారు, కాబట్టి మీరు నియోజకవర్గ బాధ్యతలు తీసుకోండి. సో ఎలాగైనా బీసీలందరినీ ఐక్యం చేసి పెట్టు, ఎందుకంటే బీసీల జనాభా ఎక్కువ, దాదాపు 70,000 ఓటింగ్ ఉంది. అందులోనూ ఈ కటారి ఈశ్వర్ అనే ఆయన యాదవ సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి ఆ 70,000 ఓటింగ్లో యాదవులకు మెజారిటీ ఓటింగ్ ఉంది కాబట్టి ఎలాగైనా బీసీల ఓట్లతో గట్టెక్కాలనేటువంటి ఉద్దేశంతో చాలా ఫ్యూచర్ ప్లానింగ్ అయితే చేసుకున్నాడు. కానీ గుడివాడలో ఈయనకి టికెట్ వస్తుందా రాదా, గెలుస్తాడా గెలుడా అనేది ఇక దైవాధీనము. గుడివాడ నియోజకవర్గంలో బీసీలను రెచ్చగొట్టేందుకు నాని ఎత్తుగడ. మాజీ మంత్రి కటారి ఈశ్వర్ కుమార్ ను తెరపైకి తెచ్చి రాజకీయము. ఈ కొడాలి నానికి ఆ హార్ట్ సర్జరీతో పాటు బ్రెయిన్ సర్జరీ కూడా చేసిండాలి. ఆయన ఎప్పుడో ఫేడ్ అవుట్ అయిపోయినటువంటి ఒక రాజకీయ నాయకుడిని తీసుకొని వచ్చి ఆయన అప్పట్లో మాజీ మంత్రిగా చేశాడని చెప్పి ఆయన చెబితే యాదవులందరూ ఓట్లు వేసేస్తారనేటువంటి ఒక ఉద్దేశంతో ఇది ఎలా ఉందంటే, నెల్లూరుకు చెందినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ను నర్సరావుపేట ఎంపీగా టికెట్ ఇస్తే ఈయన యాదవ్ కాబట్టి అక్కడ యాదవ్ ఓటింగ్స్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈయన గెలిచిపోతాడని చెప్పి ఏ విధంగా ప్రయత్నం చేశారో అదే విధంగా అదే పాత చింతకాయ పచ్చడి రాజకీయాలను అయితే మొదలు పెట్టారు. సో బీసీలకు తెలుసు ఏ పార్టీకి ఓట్లు వేయాలా, ఏ పార్టీకి ఓట్లు వేయకూడదని. అదేవిధంగా కొడాలి నాని అయితే ఏదో విధంగా రాజకీయ ఉనికిని చాటుకోవాలని ఇప్పుడు బీసీ కార్డు వాడుతున్నాడు. ఇక్కడ చూడండి, ప్రీ ప్లాన్ గా కటారి ఎంట్రీ. గుడివాడలో ఒకప్పుడు కొడాలి నానికి ప్రత్యర్థిగా పోటీ చేసిన కటారి ఈశ్వర్ కుమార్ ను రంగంలోకి దించారు. ఏం మంత్రాంగం చేశారో తెలియదు, కానీ ఏం మంత్రాంగం లేదు, ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి తీసుకొని వచ్చారంట. మరి చూద్దాం ఇస్తారో లేదో. కటారి ఈశ్వర్ కుమార్ గుడివాడలో ప్రవేశం కూడా నాని వ్యూహం ప్రకారమే జరిగిందని కూడా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ జరిగింది ఏంటంటే, దాదాపుగా కాపుల ఓటింగ్ 28,000 ఉంది గుడివాడలో. సో ఆ ఓటింగ్ సాలిడ్ గా ఇప్పుడు కూటమి వైపుకే వెళ్ళిపోవడంతో దాన్ని భర్తీ చేయడం కోసము అదే సంఖ్యాబలం ఉన్నటువంటి యాదవులను దగ్గర చేర్చుకుంటే మనము గట్టి పోటీ ఇవ్వచ్చు లేదా గెలవచ్చు అనేటువంటి ఉద్దేశంతో కొడాలి నాని అయితే రాజకీయాలు మొదలు పెట్టాడు. అదేవిధంగా తన మీద పోటీ చేసినటువంటి ఒకప్పుడు తన ప్రత్యర్థి అయినటువంటి ఒక వ్యక్తితో ఆయన చేతులు కలిపాడు. సో ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి తీసుకొని వచ్చాడు. మరి చూద్దాం గుడివాడ రాజకీయాలు ఏం మలుపులు తిరుగుతాయో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.